సంకష్టహార చతుర్థి సందర్భంగా వ్యతిరేక ఫలితాలన్నీ పోవటానికి, గణపతి అనుగ్రహం ద్వారా అనుకూల ఫలితాలు రావటానికి ఓం వికటాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం వికటాయ నమః అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతికి నమస్కారం అని అర్థం. ఈ మంత్రం చదువుకొని వెళితే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మనం అనుకున్న పనుల్లో అనుకున్నట్లు దిగ్విజయంగా పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. చంద్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే వెండి పాత్రలో ఆహారాన్ని స్వీకరిస్తే మంచిది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి చంద్రహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా అనుకూలం. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు